ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, యుద్ధం ఎఫెక్ట్‌తో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా భారీగా తగ్గిపోయిన ధరలు ఏం జరుగుతుంది అంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్య దేశాలకు జరిగే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో దేశీయంగా కోడిగుడ్ల నిల్వలు భారీగా పెరిగిపోయాయి. దీని ప్రభావంతో గుడ్ల ధరలు దారుణంగా పడిపోయి పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ సంక్షోభం కారణంగా పౌల్ట్రీ రంగానికి రోజుకు సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు మార్కెట్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. గతంలో గుడ్డు 6.5, 7 రూపాయల వరకు కూడా అమ్మడం జరిగేది. సాధారణంగా ఎగుమతులు సాఫీగా సాగే సమయంలో గుడ్డు ధర ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను 4.5గా నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అంటే మార్కెట్లో పరిస్థితి ఇంకా తేడా ఉంది. ఎలా అంటే డిమాండ్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లో ఒక్కో గుడ్డు కేవలం 3.5 మాత్రమే పలుకుతుంది. అంటే సగం పడిపోయింది. ఆల్మోస్ట్ ధర 6.5, 7 రూపాయలు ఉండే కోడిగుడ్డు ఆల్మోస్ట్గా 3.5కి వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే తక్కువ ధర ఉండడంతో ఉత్పత్తి వ్యయం కూడా రాక రైతులు లబోదిబ్బమంటున్నారు. యుద్ధ మేఘాలు కనుక త్వరగా తొలగిపోతే ఓకే, లేకపోతే రానున్న రోజుల్లో ఎగుమతులు మరింతగా దెబ్బతిని ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేసవికాలం సమీపిస్తూ ఉండడంతో గుడ్ల వినియోగం కాస్త తగ్గే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ యజమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వం స్పందించి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, తమను ఆదుకోవాలని పౌల్ట్రీ రంగానికి చెందిన నిపుణులు అయితే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు.